శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రతి రాశికి కూడా ఒక బాధక గ్రహం ఉంటుంది. మరి దిశోభావ రాశులైనటువంటి మీనరాశికి సప్తమ భావం అయినటువంటి కన్యా బాధక స్థానం, అలాగే బుధుడు బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే రాశులకి బాధకుడు ఉన్నట్టే మన నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్కడికి కూడా ఎవడో ఒకడు బాధకుడు ఉంటాడు. ఈ బాధకుడు ఏ రూపంలో ఉంటాడో అంటే కొంతమందికి అధికారుల రూపంలో ఉండొచ్చు, కొంతమందికి పనివాడి రూపంలో కూడా ఉండొచ్చు, కొంతమందికి భార్య రూపంలో లేదంటే భర్త రూపంలో, కొంతమందికి కొడుకు రూపంలో కూడా బాధకుడు ఉండొచ్చు. అంటే వాళ్ళ జీవితానికి ఒక యమకంటకుల్లా తయారై ప్రతిదానికి కూడా స్ట్రగుల్ పెడుతూ జాతకుడికి మానసిక అశాంతికి కారణమవుతూ ఉంటారన్నమాట. అది సాధారణంగా అనుభవించే వాళ్ళు తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే స్నేహితుడు కూడా బాధకుడు అవుతూ ఉంటాడు. ఈ నిరంతరం ఈయన వదలడు, ఏ పని చేసినా కూడా ఏదో అడ్డంకి అప్పాలు చెప్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి జీవితంలో బాధకుడు ఉంటే, మరి మీనరాశి వారికి బుధుడు బాధకుడు ఒక విధంగా సప్తమ భావం బాధక స్థానం అయింది. అందువల్ల చాలా వరకు మీనరాశి వారికి వివాహం అన్నది చాలా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. ఎంతో జాతకం అన్నీ బాగా కలిసి పరస్పరం సర్దుకుపోతే తప్ప ఎక్కువ శాతం వివాహ జీవితంలో అసంతృప్తిగానే ఉంటుంది. ఎందుకంటే అది బాధక స్థానం అవటం వల్ల. సహజంగా మీనరాశికి సప్తమ భావం అన్నది కన్యారాశి. ఆ కన్యారాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు. అందువలన కూడా ఒక కారణం అయితే, ఇది రాశి చక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకుంటే 6వ రాశి అయింది. ఇది వీళ్ళకి 7వ రాశి అవ్వటం వల్ల భార్య చాలా వరకు కొంత అన్క్వాలిఫైడ్గా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిత్వంగా పోల్చుకుంటే ఏదైనా ఉద్యోగం చేసే అమ్మాయి రావచ్చు, హెల్త్ పరమైన ఇబ్బందులు రావచ్చు, చాలా సందర్భాల్లో మేనరికం కూడా కావచ్చు, సేవక లక్షణాలు ఉన్నటువంటి భార్య రావచ్చు. సో ఈ విధంగా ముఖ్యంగా సప్తమ భావం అన్నది శుక్రుడు అక్కడ నీచి పొందడం కూడా మీనరాశి వారికి వివాహ జీవితంలో ఒక విధమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ మీనరాశి వారు ఏ కష్టాన్ని ఎవరితో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. వివాహ జీవితం ఎలా ఉంది, బాగుంది, ఉద్యోగం ఎలా ఉంది, బాగుంది, అన్నీ అలా చెప్తుంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఒక కంప్లైంట్ చేశారో భార్య గురించి కానీ, కొడుకు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, ఇంచుమించుగా అది అన్సాల్వ్డ్ మాట. ఎవడు దాన్ని సాల్వ్ చేయలేడు. అప్పటిదాకా చాలా ఓర్పు వహిస్తారు, ఆ కష్టాన్ని ఎవరు చెప్పుకోరు. అందువల్ల ఏంటంటే వివాహ విషయంలో చాలా వరకు వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దాని తర్వాత ఏంటంటే మిథున రాశికి బుధుడు అధిపతి కదా, అలాగే చతుర్థం కన్య, అదే కన్య మిథునం, ఈ రెండు విషయాలు అంటే ఒకటేటో ఈ వివాహ విషయంలో ఇబ్బంది పడుతుంటారు. రెండోది ఏంటంటే స్థిరాస్తి సంపాదించుకునే విషయంలో వీళ్ళకి ఏదైనా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుందామంటే చాలా అడ్డంకులు వస్తుంటాయన్నమాట. అందువల్ల సొంత గృహం ఏర్పడడం కూడా కష్టం అవుద్ది. కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అవుద్ది. ఆలస్యమైనా కూడా కొంత స్ట్రగుల్ అనేది కామన్గా ఉంటుంది. అయితే ఈ బుధుడు మరి గురుగ్రహంతో కలిసి ఉంటే, అంటే రాష్ట్రాధిపతితో ఈ బుధుడు కలిసి ఉంటే ఒక విధంగా గురువు బృహస్పతి విశేషమైనటువంటి ప్రజ్ఞ గలవాడు. మరి బుధుడు ఎటువంటి విషయానైనా గ్రహించి మంచి మేధావి కాగలడు. ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు జాతకుడికి 100% గొప్ప తెలివితేటలు, మేధావి అయి ఉంటాడు. చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్ కలిగి ఉంటాడు. అనేక రకాల సబ్జెక్టులు తెలుసుకుంటాడు. కానీ అవి ఎందుకు ఉపయోగపడకుండా జీవితంలో చాలా భాగం వేస్ట్ అయ్యి చివరికి తన అర్హత కన్నా తక్కువ ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ బాధక గ్రహం బుధుడు అవటం వల్ల. అలాగా అదే బుధుడు కుజగ్రహంతో కలిసి ఉంటే, ధన భాగ్యాధిపతితో కలిసి ఉంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ధన విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాడు. ఏదో విధంగా జీవితంలో నష్టపోవడం, మోసపోవడం జరుగుతుంటుంది. ఎక్కువ శాతం ఆస్తి విషయంలో అన్యాయం జరుగుతుంది. ఇతను ఎవరికన్నా హామీ ఇచ్చినా, షూరిటీ ఇచ్చినా, సాక్షాంతకం పెట్టినా ఏదో విధంగా ఇబ్బంది కలిగి
జీవితంలో ఈ విధంగా మోసానికి గురవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ మీనరాశి వారిని చాలామంది జీవితంలో వాళ్ళు చాలా వరకు ఉపయోగించుకొని చివరికి వాళ్ళకి అన్యాయం జరగడం జరుగుతుంటుంది. ఆఖరికి సొంత వాళ్ళు కూడా స్థిరాస్తి విషయంలో అన్యాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశివారు చాలా వరకు త్యాగానికి సిద్ధపడుతూ ఉంటారు. వీళ్ళు కూడా వదులుకుంటారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ త్యాగ నిరత వల్ల అయితేనే, అన్నదమ్ములకో తల్లిదండ్రులకో ఆస్తి విడిచిపెట్టడం వల్ల అయితేనే కామన్గా సొంత పిల్లలకి సొంత భార్యకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మీనరాశి వారికి కొంత స్వార్థం ఉంటేనే తప్ప వాళ్ళ జీవితంలో స్థిరపడడం అన్నది జరగదు. మరి ఈ బాధకుడైనటువంటి బుధుడు మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ బుధుడు శనిగ్రహంతో కలిసి ఉంటే ఉద్యోగపరంగా ఎంత కష్టపడ్డా కూడా తగిన స్థాయికి రాలేకపోతుంటారు. ఒకవేళ వ్యాపారం చేస్తే చాలా వరకు సరైనటువంటి లెక్కలు చూసుకోలేకపోవడం వల్ల, ఇతరులను నమ్మడం వల్ల మోసపోతూ ఉంటాడు. అదే స్టూడెంట్ చదువుకునే టైంలో విద్యార్థుల జాతకంలో ఈ బుధ శనులు కలిసి ఉంటే వాడు పరమ బద్ధకిస్తుడై అసలు పుస్తకం తీస్తేనే నిద్ర వచ్చి అంత తెలివితేటలు ఉన్నా కూడా మొత్తం విద్యని పాడు చేసుకుంటాడు. చివరికి ఏదో అత్యవసర మార్కులతో చివరికి పాస్ అయి మామ అనిపించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి మీనరాశి వారు ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం మరి నిరంతరం విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల చక్కగా మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది. అష్టమాధిపతి ఉంటాడు. అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి. 22వ ద్రాక్షాణపతి ఉంటాడు. 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్. దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని, అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు,
మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలు ఇస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.